మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. ఎస్ఎల్ఆర్ఎం అంటే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి చెత్త సేకరణ అంటే తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి దాని మీద ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం నుంచే మొట్టమొదటిసారిగా ఆయన మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం నుంచి ఒక 6 యువకులు అక్కడ జనసేనకు సంబంధించి ఎవరైతే జన సైనికులు అనాలి, నాయకులు అన్నాం కన్నా జన సైనికులు అనాలి, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయంలో మేము భాగస్వాములు అవుతాము, ఆయన వెనకాల మేము ఉంటాము అని చెప్పి ఘంటాపథంగా చెబుతూ ఆయన ఆచరణలో నడుస్తున్నటువంటి కొంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఈ ఎస్ఎల్ఆర్ఎం ప్రోగ్రామ్ ట్రైనింగ్కి అమరావతి విజయవాడ వెళ్ళడం జరిగింది. 2 రోజులు అక్కడ ట్రైనింగ్లో పాల్గొని పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం రావడం జరిగింది. సుమన్ టీవీ వాళ్ళని సంప్రదించడానికి వచ్చింది. ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి, ఆ ట్రైనింగ్ లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మొదలి రాజా గారు ఉన్నారు, గొల్లపురానికి సంబంధించి జన సైనికులు. చెప్పండి రాజా గారు, ప్రాజెక్ట్ లో భాగస్వాములు అయ్యారు, 2 రోజులు ట్రైనింగ్ వెళ్ళొచ్చారు. అక్కడ ఏం జరిగింది, అసలు దాని ఉద్దేశం ఏంటి? ముందుగా నమస్తే శ్రీనివాస్ గారు, అలాగే సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే సమస్య ఎక్కడున్నా దానికి పరిష్కారం కూడా సుమన్ టీవీ భాగం అవుతుంది. మా శ్రీనివాస్ గారు కూడా ప్రతిదానికి ముందు ఉంటున్నారు. మా ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి పవన్ కళ్యాణ్ గారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎస్ఎల్ఆర్ఎం అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ 2 కలిపి పైలట్ ప్రాజెక్ట్ కింద పిఠాపురం నియోజకవర్గానికి ఎంచుకోవడం జరిగింది. దాని నిమిత్తం మేము మొత్తం 36 మంది పిఠాపురం నియోజకవర్గం నుండి మేము ఆ ప్రాజెక్ట్కి ట్రైనింగ్ శిక్షణా తరగతులకు మేము హాజరయ్యామండి. ఈ శిక్షణా తరగతుల్లో చాలా గొప్ప విషయాలు అంటే మనం చేసే పొరపాట్లు, అలానే చాలా ఒడిదుడుకులు ఇవన్నీ నేర్చుకున్నామండి. అంటే మనం బేసిక్గా చెత్త తీసుకెళ్ళి మనం డంపింగ్ యార్డ్లో పడేస్తున్నాం. ఆ డంపింగ్ యార్డు ఒక స్థలాక్రమణ ఇంచుమించు ఒక ఊరికి వచ్చి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అలా డంపింగ్ అవుతూనే ఉంది తప్ప దానికి పరిష్కారం రావట్లేదు. కానీ ఈ పైలట్ ప్రాజెక్టులో ఒక ఈవెన్ ఒక ఇంత పోగు కూడా లేకుండా చెత్త దాన్ని రీసైక్లింగ్ చేసి దాని సంపద ఎలా సృష్టించాలన్నదే ఈ ఎస్ఎల్ఆర్ఎం కర్తవ్యం అన్నమాట. అంటే మొత్తం ఇంకా రీసైక్లింగ్లోనే చెత్త అంతా ఎక్కడా లేకుండా డంపింగ్ యార్డ్లో కానీ ఎక్కడా లేకుండా ఈ ఎస్ఎల్ఆర్ఎం కాన్సెప్ట్. అలానే మన డ్రైనేజ్ వ్యవస్థ, ఈ డ్రైనేజ్ వాటర్ని ఎలా రీసైక్లింగ్ చేయాలి, అలానే మన రోడ్డుని ఎంత క్లీన్గా ఉంచుకోవాలి, ఇలాంటివి చాలా చాలా నేర్పారండి మాకు. అంటే ఇవన్నీ నేర్చుకోవడానికి మేము ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ ఈ 2 రోజుల్లోనే మేము చాలా గొప్ప విషయాన్ని నేర్చుకున్నామండి. మన వల్ల ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఈ పొరపాట్లు మెయిన్ కారణం మనమే. మాతో పాటు మా శిక్షణ తరగతి తీసుకున్న వాళ్ళతో పాటు ప్రజలు కూడా మమేకమయ్యి ఈ ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి సహకరించి చెత్త లేకుండా చూడటమే కళ్యాణ్ గారి ఉద్దేశం అండి. మాతో పాటు గవర్నమెంట్తో పాటు ఈ స్వచ్ఛంద సంస్థల్ని ఎంచుకొని అలాగనే ప్రజల సహకారంతో ఈ పైలట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి చెత్త నుండి సంపద సృష్టించడమే ముందు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అండి. అదే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రకృతి పట్ల చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఆయన తీసుకున్న శాఖలు కూడా అలాంటివి. అయితే ఈ చెత్త నుంచి సంపద సేకరించాలనే ఉద్దేశం ఆయనకి రావడం, దానికి మీరు భాగస్వామి రావడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే కళ్యాణ్ గారు మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము దాని వెనకాల ఎప్పుడు సహకరిస్తామండి. ఎందుకంటే మేము జన సైనికులు మాత్రమే, నాయకులం కాదండి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటారని మా ఉద్దేశం అండి. నారాయణ గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? ఆ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమనిపించింది? ముందుగా సుమన్ టీవీకి నమస్కారం అండి. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు మేము అయితే ఏదో అనుకున్నాం, కానీ అది అయిపోతే చాలా గొప్ప ప్రాజెక్ట్ అనేది. అంటే ఈ ఎస్ఎల్ఆర్ ప్రాజెక్ట్ అనేది ఆ శ్రీనివాస్ గారు ఇచ్చిన ట్రైనింగ్ ప్రపంచ దేశాలన్నీ కూడా, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రతి దేశంలో ఏది ఎలా జరుగుతుందో, ఎక్కడ డంపింగ్ యార్డ్ ఎలా జరుగుతుందో, ఎక్కడ సంపద ఎలా వస్తుందో అంతా కూడా మన ఆంధ్రాకు కూడా తీసుకురావాలని ఆయన చేసి, అది మరి పవన్ కళ్యాణ్కి ఎవరించుంటారో పవన్ కళ్యాణ్ కూడా మనకి మన సీఎం గారు, ఉప సీఎం గారు మనకి దీని శిక్షణ కార్యక్రమానికి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించారు. అందరూ వెళ్ళాం విజయవాడలో నేర్పింది ఏంటంటే మాకు మన సోదరుడు చెప్పినట్టు ఈ ప్లాస్టికే కాకుండా ఆవుల గురించి కూడా చెప్పారు, గోవుల గురించి కూడా చెప్పారండి. అంటే గోవులు రోడ్డు మీద చెప్తారు. ఈ రోడ్డు మీద వేసిన గోవులు ఏం చేస్తాయి అంటే ఈ ప్లాస్టిక్ చుట్టబెట్టిన ప్లాస్టిక్ తినేస్తాయి.
ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఈ కడుపులో ఉండిపోతుందండి, మొత్తం కడుపులో మొత్తం మీద ఈ సంచిలో ఉండిపోతుంది. దీన్ని కలివారం ఆఖరి ఎండిపోయిన తర్వాత కూడా దాన్ని తీస్తే 70 కేజీలు వచ్చింది ఒక ఆవుది 80 కేజీలు వచ్చింది. అలాగే మనకి సంపద అనేది ఈ రీసేల్లో సంపద అనేది ఎలాగ తెచ్చుకుంటాం అది మాత్రం వాస్తవమే. ఈ ఆవుల రోజులు మాత్రం మనకి ఒక బ్రాహ్మణులకి దానం కింద ఇస్తాను, మామూలుగా వదిలేసి కూడా ఇస్తాను. ఈ ఆవులు మాత్రం రోడ్డు పోకూడదు, ఎందుకంటే దానివల్ల ఒక బ్యాంక్ మేనేజర్ ప్రాణం పోయింది చూపించడానికి. అలాగే ఒక స్కూల్కి వెళ్ళి పాపని ఆవులు పొడుచుకుని తీకెత్తే చేతులు కాళ్ళు ఇరిగిపోయింది. మామూలుగా రోడ్డు అడ్డ పోయే వాళ్ళు 4-5 వెళ్ళిపోయేటప్పుడు ఈ దెబ్బలాడుకుని మీద పడిపోతే 2-3 చచ్చిపోయారు. అలా మొత్తం అంతా కూడా ఈ ఆవుల పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఈ ఆవులు మనం పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం దీన్ని గోశాలకు అప్పచెప్తారో తెలియదు, లేదంటే మన మున్సిపాలిటీకి సంబంధించిన సెక్షన్ అప్పచెప్తారో తెలియదు. మొత్తం మీద ఆవులు రోడ్డు మీద తిరగకుండా ఆప్ చేయాలి. ఎందుకంటే అసలు అన్నం తిన్నారో ఏం తిన్నారో తెలుసుకునేది ప్రతి ఒక్క రైతు పని చేయలేదు. ఎందుకంటే ఈ భోజనం తినేవాడు ఎవరు కూడా ఆవులు బయట అవ్వలేదు. ఎందుకంటే ఆడికాడు కట్టుకుని శుభ్రంగా గట్టి కోసి పెంచాలండి. పెంచకుండా రోడ్డు మొదలు చాలా తప్పండి ఆ విషయం అయితే. ఇక్కడ కొండలరావు గారు కూడా ఉన్నారు. కొండలరావు గారు అడుగుతున్నారు, ఎలా అనిపించింది సార్ 2 రోజుల అనుభవం మీకు? ఏమనిపించింది సార్ నేర్చుకున్న తర్వాత ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు బట్టి అనుకుంటారు? మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి 6 వాలంటీర్లుగా వెళ్ళామండి. ఈ ఎస్ఎల్ఎం టీమ్ శిక్షణ అనంతరం ప్లాస్టిక్ గురించి మేము బాగా విన్నామండి. అంటే మేము ఇప్పుడు సపోజ్ వాటర్ తాగి పడేస్తామండి, ఆ బాటిల్ పాడేసి అది డంపింగ్ యార్డ్లు ఉండిపోయి ఎందుకు పాడు, కానీ ఆ వాటర్ బాటిల్ మీద కనీసం అది రీసైక్లింగ్ చేస్తే ఒక 80 రూపాయలు దాని మీద సంపద వచ్చేలాగా మాకు చెప్పారు. దాని ఒక క్యాప్ కేజీ 40 రూపాయలు, ఒక కలర్ క్యాప్ అయితే. అదే దానికి కొట్టుకునే రింగ్ ఉంటుంది, అదొక కేజీ 30 రూపాయలు. దాని పేపర్ కేజీ 10 రూపాయలు, ఆ మొత్తం బాటిల్ కేజీ 80 రూపాయలు. అలాగే దాన్ని వేరు చేసి మనం రీసైక్లింగ్ చేస్తే ఆ బాటిల్ మీద ఎంత సంపద సృష్టించకపోయినా మనకి క్లియర్గా ఆయన విజయవాడలో చూపించారండి. దానికి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్ట్ని కట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇది పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ అందరూ కృషి చేసి పనిచేయాలని నేను కోరుతున్నాను. రైట్, ఇక్కడ చూసారు కదా జన సైనికులు గొల్లపురోలికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఇది ఎస్ఎల్ఆర్ ప్రాజెక్ట్ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్నుకోవడం, దాని పిఠాపురం నుంచే ప్రారంభించడం, దానికి మేము భాగస్వాములు అవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మేము ఆయన మా వంతు సహాయ సహకారాలు అందించి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడానికి ఎప్పుడు జనసేన నాయకులుగా కాదు జన సైనికులుగా మేము నిలబడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్ఎల్ఆర్ ట్రైనింగ్ వెళ్ళొచ్చారో వాళ్ళు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా మందికి ఉపయోగపడే కార్యక్రమము, ఇది సంపద సృష్టించాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈ చెత్త సేకరణ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి చాలా వరకు అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. అది చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తుంది. రేపు రాబోయే భవిష్యత్తుల వారు కూడా ఉండడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిని ఇప్పుడున్న వారు ఖచ్చితంగా ఆలోచనతో అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు పూనుకున్న ఈ కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నారు గొల్లపురంలో జన సైనికులు. కెమెరామ్యాన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.